ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామబ్బా. మరి ఈరోజు స్పెషల్గా సురేఖ అయితే టమోటా కాయల పచ్చడి చేస్తుంది. అంటే టమోటా పండ్లు కాదు, టమోటా కాయలతో. అంతే కదా? ఏమి నీకే కన్ఫ్యూజన్ ఉన్నట్లేదా? అప్పుడు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఎక్కువ శాతం మన ఇంట్లో అదే జరుగుతుండే. టమోటా కాయలతో పచ్చడి చాలా చాలా బాగుంటుంది. అది తీపి ఉండవు, పుల్ల ఉండవు, ఒగురొగురు ఉంటాయి. బాగుంటుంది పచ్చడి మాత్రం సూపర్ సూపర్. అంటే పాతకాలం పద్ధతులు అనమాట. ఎక్కువ శాతము మా అమ్మ కానీ చాలా బాగా చేస్తుండే పచ్చడి. మరి ఇలా అమ్మ చేస్తుండే లేదు? చేస్తుండే, మనకు మతికి లేదులే. మతిలేదా? తినలేను, చూసాను, తినేనా మా అమ్మ చేసేది గుర్తు లేదులే. మతానికి వచ్చైతే బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే పాతకాలపు పద్ధతిలో టమోటా కాయల పచ్చడి అయితే చేస్తుంది సురేఖ. ఎలా చేస్తుందో ఖచ్చితంగా అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, టమోటా కాయల పచ్చడి ఎలా చేస్తుందో మరి ఇప్పుడు చూద్దామండి. సురేఖ చూపెట్టా రా, తీసుకురా మరి తొందరగా. ఓకే, మంచి కాయలు అంటే చాలా కాయలు అనమాట. ఇవి ఇట్లా కాయలు ఉంటే చాలా బాగుంటాయి అనమాట. అంటే కాయలు అంటే కాయలే ఉండాలి మరి. అవి టమోటా కాయలు, కాయలు ఓన్లీ పచ్చి కాయలు. నేనైతే ఎక్కువ తీసుకోలేదు, కొద్దిగానే తీసుకున్నాను. బాగుంటుంది, తింటే సరిపోతుంది. పచ్చిమిరకాయలు సింపుల్ గా అనమాట. మనం చెప్పుకుని చాలా తొందరగా పచ్చడి ఎక్కువ కష్టపడలేదు లేదు. బయట నేనైతే పొయ్యి ముందే చేద్దాం అనుకున్నది. ఈ రోజు అయితే దీన్ని పొయ్యి మీద బాగుంటది. పొయ్యి మీద కుండలో ఉడకబెట్టేసి. గాలి ఎక్కువ ఉండదు కదా బయట. అయితే మరి ఇంకా వానకాలం గాలి వాన అది ఇంకా మామూలుగా దానికి టైం కుండలా ఉడకేసుకుందామండి. మరి తీసురా, మంచిగా కడిగేసి కుండలోన ఉడకేసి రామేసి పెట్టేసి అది ఇలా నీట్గా కడిగేసి అది అట్లా. కొద్దిగా ఒక రవ్వ చింతపండు వేసుకుందామండి. ఎందుకంటే అది పుల్లగా ఉండదు, ఒగురొగురు ఉంటాయని చెప్పినా కదా. పుల్లగా ఉండమన్నమాట. దానికి కొద్దిగా ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుందాము, సరిపోతంతా. మనము ఇప్పుడు ప్రసాదం కొద్దిగా వేసుకుందాం. ఉప్పు ఉడకటప్పుడు వేస్తే బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుందాము. మూత ముచ్చి పొయ్యి అంటించుకుందాం. మరి ఈ గాలికి ఎక్కడ వాళ్ళు ఎప్పలేదు. తొందరగా అవుతుంది. ఏం తొందరగా అవుతుంది తండ్రి. గాలి కాదురా. ఏం చేస్తా? టీ తాగుతావా? టీ అయినా మజ్జిగ? గంజ, బూ వంచిన గంజ. చక్కెర వేసుకుని ఏం కాదు, చూపిస్తాను. సరే సరే. ఇంత గాలి నీకు ఎప్పుడు కావాలా? ఏం కొత్త సంసారం బయట కంటేసి లోపల గ్యాస్ మీద చేసింటే బాగుంటుందేమో. గ్యాస్ మీద వేడి ఇంట్లో ఎండాకాలం ఉన్నట్టు ఉండదు మాకు ఇంట్లో, తెలుసా నీకు? సో ఫ్రెండ్స్, గాలి అయితే బయట చాలా బీభత్సంగా ఉండదు తప్ప గాలికి అప్పుడు మంటగా అప్పుడే బయటకు వచ్చేది మంట. మరి లోపలికే వెళ్ళా. సో చూద్దామండి, ఎంతసేపుకి అయితేనే ఎంతసేపుకి లేదు. మరి ఇంకా పొయ్యి అంటించేదే వచ్చి టీ తాగుతుంది. ఏం చేస్తాం మరి, టైలరింగ్ కదా, మిషన్ కానీ పక్క జరపనట్లా చేస్తాం చూడగా. ఇంకా ఇప్పుడు జాకెట్లు కుట్టాలా చూడబ్బా ఆడ. సరే సరే సరే, మిషన్ అన్న పక్కకి ఇంక ఇట్టే కదా. సరే, ఏం నాకు వదిలేను దాగు. టీ కూడా అనిగిపోయిన గ్లాసులోనే నాకు టీ ఇస్తుంది చక్కగా. ఇలా తీసుకొచ్చుకో, కుర్చీ తీసుకొచ్చుకో. ఇరిగిపోయింది. కాలు కాదు, పైన వేయదే వెనక్కి అనుకునేది. అందుకోసం ఇట్లా మాకమై కూర్చునే వాళ్ళు ఇట్లా కానీ కూర్చునొచ్చు. నేను ఇట్లా ఎక్కువ శాతం కూర్చుంటా. అట్లే, సరే సరే. ఏం జీప్ వేసుకొని వచ్చే చిన్నోడు?
ఉడికిందా పోయి కాదు అదేమి సగం ఉడికేదే ఉడికేదనే ఇంకా ఉడకబట్టాల కొంచెం ఉడకని అంతేనే అంత లోపల ఇది అయ్యి ముగుస్తాను. అంతేనే అబ్బా అది డిజైన్ కుట్టారు కదా రైట్ ఓకే. అది ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. గంట తీసుకొని వస్తాను. అక్కడ గంట లేదు కదా. లేదు లేదు గంట తీసుకొస్తాను. చూడు ఉడికానే ఓ సిక్కులు బరేలే ఏ ఇంకో కాలం రా ఇప్పుడు కన్నీకి నీళ్ళు ఉంచుకొని ఆ రోలు ఉండదు రోలు కడుక్కో. ఉంచుకొని వచ్చాను పక్కకి. మరి ఒకవేళ గట్టిగా అయితే నీళ్ళు వేసి రామదామని ఇలా కారం ఉప్పు మొత్తం మిగిలిన పసుపు బాగా ఇట్లా పచ్చగా ఉంటాయని ఉడకటది. ఏం వేస్ట్ అయితే కాలేదనమాట. బాగుంటాయి. మీరు ఎప్పుడైనా మరి వేస్ట్ అవుతాం అనుకుంటారప్ప. ఎందుకంటే అవి పచ్చివాసన ఉంటావు కదా. పసుపు అయినా చింతపండు అయినా ఉడికితే బాగుంటాయి. ఉడికితేనే బాగుంటాయి. ఉప్పు అయితే ఏం అవసరం లేదు వేసుకోవచ్చు. ఉప్పు వెనకనే వేస్తే మరి నీళ్ళు అవుతాం అనమాట. చూడుగా వీటిలోనే నీళ్ళు దెండు ఉంటాయి. అందుకోసం మెత్తగా అయిన తర్వాత ఉప్పు వేసుకుందాం చూసి. ఓకే బాగా మెత్తగా రాముకున్నాడప్ప. మెత్తగా రోట్లో వేసి రాముకుంటేనే టేస్ట్ బాగుంటది అనమాట. టమాటా కాయల పచ్చడి అనేది బాగుంటది. తెలుస్తుంది మనకి టేస్ట్ ఎట్లుంటుందో. మధ్య తరగతి కుటుంబాలు అంటే మన అట్లా ఊళ్ళో తినేది ఎక్కువ పచ్చడి ఉంటాయి. ఎందుకంటే టయానికి ఇంట్లో ఏం లేకుంటాయి కదా. కనీసము టమోటా కాయలు పొలంలో కాసిన టమోటా కాయలు కానీ తీసుకొని వచ్చి పొలంలో కాసిన పచ్చిమిరపకాయలు టమాటాలు నీళ్లు ఉప్పు వేసి ఉడకబెట్టుకొని రాముకొని తినేది అదే టమోటా కాయల పచ్చడి. ఎటువంటి మసాలా లేని పచ్చడి. హెల్త్ఫుల్, ఆరోగ్యం చాలా బాగుంటది. దీంట్లోకి ఇంకోటి ఉల్లగడ్డ వేద్దాం అనుకున్నా. ఎందుకంటే మనం చింతపండు వేసాం కదా. మరి ఉల్లగడ్డ వేస్తే అప్పటికప్పటికి అయిపోవాల్సిందే. లేవు మరి పొద్దున తిని పోతే ఉదాసన వస్తుంది. అందుకోసమే ఉల్లగడ్డ వేయలేదు అనమాట. మనం టేస్ట్ సరిపోతే అట్లా ఉప్పు వేసుకున్నప్పుడు నీళ్ళులో కొద్దిగా వేసినాను కదా. అంతటి పట్టుకోదనమాట అది ఆ నీళ్ళులా. అందుకోసం మరి మనం కొంచెం వేసేసుకుందాం. మరి బాగుంటుంది అనమాట మెత్తగా ఉంటే. దీన్ని ఇంకా తర్వాత గిన్నెలోకి ఎత్తుకొని తాలింపు వేసి పెట్టుకుందాం అని పెడతాము. ఇప్పుడు అయిపోయినా లేదా అబ్బా అది ఓకే. ఇది నెట్టేసుకొని గడ్డ పెట్టుకుందాం. మరి తాలింపు ఇచ్చేసుకుందాం. అది తాలింపు రెడీ అయిందా? రెడీ. ఓకే. అమ్మమ్మ అది బాబా టమాటా కాయల పచ్చడి చూస్తే తినేటట్లు కదా సరే అది. ఓకే మరి ఇంక అన్నం వేసుకొని రాపో. టమాటా కాయల పచ్చడి అయితే సురేఖ అయితే తయారు చేసింది. చూస్తున్నాగానే తిందామనిపిస్తుంది కదా. చూడండి మరిగా అబ్బాబ్బాబ్బాబ్బా ఇలాంటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటానో మీకే తెలుస్తుంది. ఓన్లీ ఉత్త కాయలు మాత్రమే. అబ్బాబ్బాబ్బా పచ్చడి అంటే పచ్చడి ఇట్లున్నది చూడిగా. ఎంత బాగుంటుంది చూడిగా. భలే కలిసేది చూడి. బా సూపర్. చింతపండు వేసిన దానికి ఇంకా సూపర్ ఉండదు. ఎందుకంటే దాన్ని కొంచెం పచ్చిమిరపకాయలు కారం అనేదాన్ని చంపింది. మరి టమోటా కాయలు కదా ఓగురు అన్ని లేకుండా చేసింది అనమాట. ఎక్సలెంట్, నంబర్ 1.
అసలు ఏ పప్పు కూరలు దీని ముందు పడవబ్బా. తగినట్లు టమోటా కాయలు, దాంట్లోకి తగినట్ల మరి పచ్చిమిర్చి వేసుకుంటే ఎక్సలెంట్ నెంబర్ 1. ఏమంటే తక్కువ వేసుకుంటారు, ఒక కాయ తక్కువైనా మిరపకాయలు సూపర్గా ఉంటుంది. అంటే కారం లేకూడదు అనమాట. అయినా సూపర్, ఎటువంటి కారం అస్సలు లేదు. అబ్బా సూపర్. సో ఓకే అండి, మరి ఈ టమోటా కాయల పచ్చడి అయితే సూపర్ ఎక్సలెంట్ ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో ఖచ్చితంగా. టమోటా కాయలు అని చెప్పాను, మరి ఉత్త కాయలు అనేది చెప్తాం. టమోటా కాయలు, పండ్లు కాదు. చూసినా తెలుసులే మన వీడియో. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.